वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం. భాగవతం వినడానికి అందరూ సర్వదా సన్నద్ధులై ఉండాలి. తద్వారా మనము ఈ ఇహంలో సుఖభాగులము, తర్వాత దుఃఖ విముక్తులము అయి తర్వాత కృష్ణ ప్రేమను పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా కృష్ణుని పొందాలి అనే సంకల్పాన్ని చేస్తామో, స్థిర నిశ్చయితం అవుతామో, తర్వాత కృష్ణుడికి దగ్గరగా చేరేటువంటి సందేశాలను విని వాడిని తూచా తప్పకుండా పాటిస్తామో అప్పుడు కృష్ణ ప్రాప్తి కూడా కలుగుతుంది. నేను సాధారణంగా పలికే విషయం ఏంటంటే, భగవత్ ప్రాప్తి అనే వారికి భగవత్ ప్రాప్తి తర్వాత కలిగేటువంటి దివ్యమైన వరములు ఏమిటి అంటే సచ్చిదానంద స్థితి, నిత్యత్వము అనుభూతంలో ఉంటుంది. జ్ఞానము కూడా సంపూర్ణంగా అనుభూతంలో ఉంటుంది. తర్వాత ఆనందం కూడా సంపూర్ణంగా అనుభూతంలో ఉంటుంది. అది ఎక్కడ కాబట్టి అది ఇహంలోనే మనకు అనుభూతం కావాలి. ఇక్కడే మనము సంపూర్ణంగా జ్ఞానవంతులము అని మొట్టమొదలేమో మనం నిత్యులము అనే సంపూర్ణ భావన కలగడం, తర్వాత జ్ఞానవంతులము మన గురించి, కృష్ణుడి గురించి, కృష్ణుడికి మనకు ఉన్న సంబంధం గురించి, ఎందుకు దుఃఖాలు కలుగుతున్నాయి, ఎందుకు విజయాలు కలుగుతున్నాయి అనే వాటి గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం. తర్వాత ఆనందాన్ని కూడా మనం అనుభవించగలగడం, ఆనందాన్ని కూడా ఆస్వాదించగలగడం అనేది ఇక్కడ మనకు కలగాలి. ఏ విధంగా అయితే మిలిటరీలో ఉద్యోగం సంపాదించే వ్యక్తికి మొట్టమొదటి దానికి అన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే యుద్ధంలో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా పరిగెడతారు, ఏ విధంగా దాక్కుంటాడు, ఏ విధంగా కింద వాటిల్లో బంకర్లో వాటిలో దాక్కుని యుద్ధం చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా నిజంగా యుద్ధంలో ఏ విధంగా ఉంటే పరిస్థితి ఉంటే అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళకి అనుభూతం చేస్తారు. అదేవిధంగా భగవత్ ప్రాప్తి కలిగిన తర్వాత కలిగేటువంటివి మనకు ఇక్కడే అనుభూతం కావాలి, అనుభూతం చేసుకోవాలి. అప్పుడే భగవత్ ప్రాప్తి మనం సంపూర్ణంగా చేసిన వాళ్ళం అవుతుంది. భాగవతం మనకు కలిగించేటువంటి దివ్య సందేశం కూడా అదే. ఇప్పుడు అదే కాకుండా మనం ప్రస్తుతం కూడా చర్చిస్తున్నాం కృష్ణుడికి దగ్గరగా చేరే సందేశాలు, ఉపదేశాలు. వీటిని ఇది మనకు నేను ఈశోపనిషత్ అనే ఒక ముఖ్యమైన పుస్తకం నుంచి, అది చిన్న పుస్తకం కావచ్చు కానీ అది చాలా గంభీరమైనది. దాని ప్రభుపాల వారు దానికి విస్తృతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి 18 మంత్రాలు ఉన్నాయి. ఆ 18 మంత్రాలు నేను చాలా సూక్ష్మంగా వివరిస్తున్నాను, మరీ ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా. కానీ కృష్ణుడి దగ్గరగా చేరడానికి అది మనకు ఒక మార్గదర్శనిగా పనిచేస్తుంటుంది. అది గత కొన్ని వారాలుగా మనం చదువుతూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం. ఈ వారంతో ముగించి తర్వాత మన ముఖ్య కథ అయినటువంటి భాగవతంలో కథ ఉందో భరత మహారాజు 3 జన్మల గురించినటువంటి వివరాలు, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, తర్వాత మనం నేర్చుకోవాల్సినవి ఏమిటి అనే విషయాలు మనం కూడా ఇవాళ కొద్దిగా చర్చిస్తూ ముందుకు వెళ్దాం. భాగవతాన్ని ప్రభుపాల వారు ఎందుకు ఎంచుకున్నారు అంటే, చైతన్య మహాప్రభు భాగవతాన్ని ప్రమాణముగా
భగవత్ ప్రాప్తికి వెళ్ళాలంటే చక్కటి మార్గం ఏమిటి అంటే దాని ప్రమాణం ఏమైనా ఉందా అంటే భాగవతం. వ్యాసుల వారు కూడా 4 లక్షల శ్లోకాలు రాశారు భగవత్ తత్వాన్ని వివరించడం కోసం. తర్వాత భగవద్ లీలలను వర్ణించడం కోసం 4 లక్షల శ్లోకాల రూపంలో 18 పురాణాలు అందించారు. ఆ 18 పురాణాల్లో ఉన్నటువంటి 4 లక్షల శ్లోకాల్లో 18,000 శ్లోకాలు భాగవతానికి సంబంధించినవి. ఈ 18,000 శ్లోకాలే మనకు సరిపోతాయి భగవత్ ప్రాప్తిని పొందడం కోసం. ఈ భాగవతం యొక్క మహిమ ఏమిటంటే చెప్పేవాడు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేను, వినేవాళ్ళు అంటే మీరు, ఎవరైనా ప్రశ్నలు అడిగితే తర్వాత ఆ పృచ్ఛకుడు, ఈ ముగ్గురు కూడా పవిత్రత చెందుతారు. సంపూర్ణత్వం వైపు అడుగులు వడివడిగా అడుగులు వేసే వారికి చక్కటి అవకాశం కలుగుతుంది. కాబట్టి భాగవతాన్ని మనకు అత్యంత ప్రియమైనదిగా, మన ప్రాణప్రదమైనదిగా మనం స్వీకరించాలి. ప్రభుపాద వారికి గురువు గారు చెప్పినటువంటి సందేశాన్ని ఆయన భాగవతం ద్వారా దాన్ని సంపూర్ణం చేయాలని ఆయనకు సంకల్పం కలిగింది. అది హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు ఆ చైత్య గురువే ఆయనకు ఆ సందేశాన్ని ఇచ్చారు. తద్వారా ఆ భాగవతం ద్వారా శోకమోహ భయాలు నశింపజేసేటువంటి కృష్ణ భక్తి కలుగుతుంది అని వ్యాసుల వారు పలికిన విషయాన్ని ప్రభుపాదులు దానికి అందరికీ అందించారు. అందుకోసమే అది రాయడమే కాకుండా ప్రతిరోజు కూడా భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ అనే శాస్త్ర వచనాన్ని కూడా ఆయన ప్రతి మందిరంలో ప్రారంభం చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా తమ ఇళ్లలో భక్తిమయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదవాలి, భాగవతం అనే సంకల్పం చేసుకుంటారు. అది సర్వదా శుభకరము, మంగళకరము, శ్రేయోదాయకం. ఎందుకంటే భాగవతం అనేది ధన్యం స్వశయనం మహత్. ఎవరైతే భాగవతాన్ని స్వీకరిస్తారో వారికి ఆనందం, సంపూర్ణమైనటువంటి ఆనందము, ధన్యం స్వశయనం, వారికి సంపూర్ణమైనటువంటి శ్రేయస్సు ఈ భాగవతం ద్వారా కలుగుతాయి అని ఈ విషయం తెలియజేస్తారు. ఇక అందరూ కూడా ఇప్పుడు భారతదేశం మొత్తం ఎలక్షన్ల పరిస్థితి నడుస్తోంది. కానీ భక్తులైన వారు అంటే సాధారణంగా భక్తులు అనుకుంటారు మనకెందుకు సంబంధించిందిలే అని అనుకుంటుంటారు. కానీ అటువంటి అపోహల గురి కాకుండా మనం ధర్మబద్ధమైనటువంటి రాజు మనకు రావాలని, ధర్మబద్ధమైన రాజ్య పరిపాలన సాగాలని వాంఛిస్తూ, ఎందుకంటే వైష్ణవులు వేసినటువంటి ఏదైతే ఓటు ఉంటుందో అది 1000 మంది, 100 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మందికి సమానంగా ఉంటుంది. కాబట్టి భగవంతుని ప్రార్థిస్తూ ఉత్తముడైనటువంటి రాజు రావాలని, తద్వారా వైష్ణవులు బ్రాహ్మణులు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని మంత్రాన్ని చదువుతూ, హరే కృష్ణ మంత్రాన్ని చదువుతూ ఎవరైతే వైష్ణవులు ఓటేస్తారో నిశ్చయంగా ఆ ఓటు పొందినటువంటి వ్యక్తి ధన్యుడవుతాడు. ఎందుకంటే సంకల్పము బ్రాహ్మణులకు, గోవులకు, ధర్మాత్ముడైన రాజుకు లాభం కలగాలని కాబట్టి వైష్ణవుల యొక్క ఓటు చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో అందరూ మనం ఎటువంటి సందేహాలకు అనుమానాలకి అపోహలకి తావు లేకుండా అందరూ కూడా ఉత్సాహంగా ఒక ధర్మబద్ధంగా తమ బాధ్యత అనే భావనలో వెళ్ళి ఓటు వేయగలని అందరికీ మనవి చేస్తున్నాను. మనం భారత పౌరులుగా ఇది మన కర్తవ్యం. దీనిలో భక్తిని దాన్ని జోడించద్దు. ముఖ్యంగా భక్తిని కూడా దీన్ని జోడించాలి. ఎందుకంటే వైష్ణవులు దీవించినప్పుడే ఎవరైనా కూడా ఆ దీవెన ద్వారా వాళ్ళు ప్రగతిని సాధిస్తారు. తర్వాత వాళ్ళు అగ్రసరులు కూడా అవుతుంటారు. కాబట్టి ఈ విషయంలో సావధానులుగా ఉండండి. ఎక్సలెంట్. ఇక మన కథా విషయంలోకి వస్తే, మనం కృష్ణుడికి దగ్గరగా చేరేటువంటి సందేశం గురించి మనం ఉపదేశాలు పెంచుతున్నాం. ఎప్పుడైతే భక్తులు ఈ కృష్ణుని వైపు వడివడిగా మార్గాలు వేస్తుంటారో, అయితే ఆ వడివడిగా అడుగులు వేస్తున్న సమయంలో కృష్ణుడి దగ్గరగా చేరుతున్న సమయంలో వారికి ఒక సందర్భము, ఒక సంఘటన ఎదురవుతుంది. ఏమిటంటే
భగవంతుడు కనిపించడానికి ముందు భగవంతుని తేజం కనిపిస్తుంది. ఉదాహరణకు మనం సూర్యుడిని పొద్దున 6ంటికి చూడకుండా 9ంటికి చూస్తున్నాం అనుకోండి. సూర్యుడు వచ్చాడా అని మనం ఇట్లా కనుక ఆ సూర్యుని ఒకే కనుక చూస్తే అప్పుడు మనకు సూర్యుడు కనిపించాడు. సూర్యుడు కనిపించకుండా సూర్యుని యొక్క కాంతి కనిపిస్తుంది, కళ్ళు మిరుమిట్లు కొడుతాయి. అప్పుడు మనం చూడకుండా మనం కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా భగవత్ ప్రాప్తి ఎప్పుడైతే కలుగుతుంటుందో అప్పుడు భగవంతుని యొక్క తేజము మనకు కనిపిస్తుంది. ఇది ఉపనిషత్తు వాదం చెప్తుంది. హిరణ్యమయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇక్కడ సత్యధర్ముడు అంటే మోక్షగామి, భగవత్ ప్రాప్తిని పొందాలనుకున్నవాడు. భగవత్ ప్రాప్తిని పొందాలనుకున్న 2 రకాలు ఉంటాయి. ఇక్కడ నేను కష్టాలు అనుభవించలేకపోతున్నాను, హాయిగా వెళ్ళిపోతాను అనుకునేవాళ్ళు ఉంటారు. ఇక్కడ కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ కష్టాలు లేకపోతే ఇక్కడే ఉండే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు అక్కడ పోయే అవకాశం లేదు. ఎవరైతే నిశ్చయంగా సచ్చిదానందమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారో, భగవతత్వాన్ని నేను కృష్ణుని యొక్క అంశను కాబట్టి కృష్ణుని అంశను కాబట్టి నేను కృష్ణుడితోటే దివ్యానందంలో నేను రవించాలి అనేటువంటి తీవ్రమైన విరహంతో తీవ్రమైన వాంఛ కలిగి ఉంటారో వారే, అంటే ఓ చిన్న ఏ విధంగా అంటే సాలెపురు గూడుకున్నటువంటి తంతులు ఉంటాయి, అంత పల్చటి అంత సన్ననైనటువంటి కనెక్షన్ కూడా ఈ భౌతిక జగత్తులో లేని వారికి మాత్రమే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకో. అది ఎప్పుడైనా రావచ్చు, ఈ జన్మలో రావచ్చు, లేదా 100 జన్మల తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ అప్పటిదాకా మాత్రం అది నిశ్చయమే. తత్వం పూషణ పావృను సత్యధర్మాయ దృశ్యతే. ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తాడంటే, ఇక్కడ భక్తుడు పలుకుతున్నాడు అన్నమాట. అంటే భక్తుడు గమనించాడు. అంటే ఏంటి? ఆ భగవంతుని యొక్క ముఖము బంగారమయ పాత్రతోటి, అంటే వెలుగుతోటి, బంగారమయ అంత వెలుగు, డాజిలింగ్, అంటే కళ్ళు మిరమిట్లు గురిపోయే విధంగా కనిపిస్తోంది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని సుందర ముఖార విందము, మనం ఎప్పుడైనా భగవంతుని వెలుగుగా భావించం. భగవంతుని వెలుగుగా భావించే వాళ్ళు ఎవరు అంటే నిరాకారవాదులు. నిరాకారవాదులకు భగవంతుని యొక్క రూపం ఉండదు, వాళ్ళకి భగవత్ నామాన్ని వాళ్ళు విశ్వసించరు, తర్వాత భగవత్ లీలను విశ్వసించరు, భగవత్ కథలను విశ్వసించరు, భగవత్ రూపాన్ని కూడా విశ్వసించరు, నమ్మరు. కానీ భగవతత్వం అనేది ఒకటి ఉంది, అది శక్తి రూపమైంది, వెలుగు రూపంలో ఉంది అన్నట్టుగా వాళ్ళకి రకరకాల భావనలో ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏమిటంటే, ఏదైతే రూపం ఉందో రూపం అనేది మన కళ్ళ కనిపించేది, కాబట్టి ఆ రూపం అనేది ఏదైతే గోచరం అవుతుందో అది ఎలాంటికి నశించిపోయేది కానీ ఉంటుంది. కాబట్టి రూపం అనేది భగవంతుడికి సరిగా ఉండదు అని వాళ్ళ భావన వాళ్ళది. కానీ అది వాళ్ళు ఎంతవరకు రాగలిగారు అంటే, భగవంతుని శరీరం నుండి ముఖం నుండి వస్తున్నటువంటి ఆ దివ్య తేజం వరకు రాగలిగారు, అంతవరకు. కానీ భక్తులకు భాగవతంతో తెలిసేదంటే, భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు, ఆనందంగా ఉన్నవాడు. అవునండి, మీకు ఆనందంగా ఉన్నాడు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ప్రభుపాదుల వారు దీనికి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందం ఆది పురుషం, తను ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు అని అదేమో భగవద్ధామం జరుగుతుంది గోలోకంలో. ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ఎప్పుడైతే స్వయంగా భగవంతుడు అవతరించాడో, పుట్టినప్పటి నుంచి కూడా సంపూర్ణంగా ఆనందం, గోకులంలో కానీ బృందావనంలో కానీ ఎక్కడైనా సంపూర్ణ ఆనందంతో తను ఆనందం పొందమే కాకుండా తన వారందరూ కూడా ఆనందం ఇచ్చాడు. అటు తల్లిదండ్రులకు ఆనందం ఇచ్చాడు, తర్వాత గోపికలకు ఆనందం ఇచ్చాడు, మిత్రులకు ఆనందం ఇచ్చాడు, గోవులకు ఆనందం ఇచ్చాడు, లేక దుడులకు ఆనందం ఇచ్చాడు. తర్వాత ఎవరైతే తన మీదకి విరోధంతో వచ్చారో వాళ్ళు కూడా ముక్తిని ప్రసాదించాడు. ఎటువంటి ముక్తి? అది సారూప్య ముక్తి, అంటే అచ్చం తనకున్నటువంటి రూపాన్ని కలిగే విధంగా సారూప్య ముక్తి కూడా ప్రసాదించాడు. అంటే ఏంటి? ప్రేమతో ఉన్న వాళ్ళకి ఎట్లాగో ఆనందం ఇస్తాడు, విరోధంతో అయిన వాడు ఎవరైతే దగ్గర చేరుతున్నారో అటువంటి వారికి కూడా నేను ముక్తిని ప్రసాదిస్తాను, వారికి ఈ సారూప్య సాలోక సామీప్య ఇటువంటి ముక్తులను నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు స్పష్టంగా చెప్పారు. తర్వాత ఆ కార్యక్రమాలు కూడా చాలా
సులభంగా చేసి పెట్టేశారు. అగాసుడు, బకాసుడు వీళ్ళందరూ రకరకాల వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళందరినీ చాలా అవలీలగా వధించడం, అంతేకాకుండా తన వాళ్ళ కోసం, కోతుల కోసం వెన్నను కూడా దొంగిలించడం. వెన్న దొంగ అనే పేరు కూడా వచ్చింది కృష్ణుడికి. అంటే తన కోసం, అంటే ఏంటి, తన వారి కోసం, తన మీద ఆధారపడిన వాళ్ళ కోసం అటువంటి పేర్లను కూడా శాశ్వతంగా తీసుకోవడానికి కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు. అందుకోసమే మనకు రేముణ క్షేత్రంలో కనిపించేటువంటి క్షీరచోర గోపీనాథ్ అనేది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏంటి, తన భక్తుడు అయిన మాధవేంద్రపురి మహారాజు గారి కోసం అక్కడ ఉన్న గోపీనాథుడు అక్కడ పాయస పాత్రను దొంగిలించడమే కాకుండా నేను దొంగిలించానని బ్రాహ్మణ పూజారికి చెప్పడం, నువ్వు వెళ్ళి ఆ మాధవేంద్రపురి మహారాజాలకి ఇవ్వు అని చెప్పడం, నేనే దొంగిలించానని చెప్పు అని మరీ చెప్పారు. ఆ విధంగా ఎప్పుడైతే ఆ పూజారి వెళ్ళి ఆయన కోసం వెతుక్కున్నాడు, మొత్తం ఆ రేముణ గ్రామంలో తిరుగుతున్నాడు. ఎవరండి ఇక్కడ మాధవేంద్రపురి, ఆయన కోసం మా కృష్ణుడు పాయస పాత్రను దొంగిలించాడు అని రోడ్డు మీద అరవడం మొదలుపెట్టి రాత్రిపూట ఈ విధంగా ఎవరయ్యా ఈయన నా పేరు పలుకుతున్నాడు అని చెప్పి అని మాధవేంద్రపురి గారు ఒక చెట్టు కింద కూర్చున్న దగ్గరలో, మందిరానికి దగ్గరలోనే కొద్దిగా దూరంగా. అంటే అప్పుడు అవునండి నేనే మాధవేంద్రపురి అని చెప్పగానే వెంటనే ఆ మహనీయుడు, ఆ పూజారి వెంటనే కాళ్ళ మీద పడి ఆయనకి ఇచ్చి, ఆయన మీకోసమే మా కృష్ణుడు దొంగతనం కూడా చేశాడు. ఆ విధంగా అప్పటి నుంచి, అంటే దాదాపు 500 సంవత్సరాల కింద అప్పటి నుంచి కృష్ణుడి పేరు కూడా క్షీరచోర గోపీనాథ్. ఈ విధంగా తన వారి కోసం ఆనందాన్ని ఇచ్చేవాడే. అందుకోసం శ్రీకృష్ణుడికి ఆనంద నిధి శ్రీకృష్ణుడు. అయితే ఇక్కడ అటువంటి భగవంతుని పొందాలనుకున్న ఫస్ట్ కనిపించేది ఏంటంటే ముఖము, అంటే ఏంటి, ఆ శరీరం మొత్తం తేజంతో కప్పబడి ఉంటుంది. ఇది ఉపనిషత్తు మంత్రం పలుకుతోంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అవతరించిన తర్వాత కూడా ఇటువంటి లీలని ప్రదర్శించాడు. ఎప్పుడైతే కాలయువనుని వధించడం జరిగిందో, ఆ కాలయువనుని ఒక కొండ గుహలో వధించాడు. ఎవరి ద్వారా? అక్కడ ముచుకుందుడు అనే ఒక రాజు పడుకుని ఉన్నాడు. ఆ ముచుకుందుడిని కాలుతో తన్ని ఆ కాలయువను లేపడంతో ఆయన కళ్ళ నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాలతోటి అతడు వధించబడ్డాడు. అయితే అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడో, అప్పుడు గుహల ముందర ఆ ముచుకుందుడికి ఏం కనిపించలేదు, మొత్తం వెలుగు కనిపిస్తుంది. ఒకవైపు ఏమో కాలయువుని కనిపించాడు, అతను చూడగానే వాడు మొత్తం భస్మం అయిపోయాడు. కానీ కృష్ణుడు కనిపించడం మాత్రం కృష్ణుడు కనిపించలేదు, మొత్తం తేజమే కనిపించింది. ఆ విధంగా అంటే ఏంటి, భగవద్ రూపాన్ని మనం చక్కగా దర్శించగలము. ఫస్ట్ మనం హృదయంలో దర్శిస్తాము, తర్వాత జ్ఞాన చక్షుతో దర్శిస్తాము, తెలుసుకుంటాము శాస్త్రం ద్వారా. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం శాస్త్రంలో మన గురువుల ద్వారా మనం అధ్యయనం చేయడం ద్వారా, హృదయంలో వెల్లడి కావడం ద్వారా ఇది దర్శిస్తున్నామో అది కనిపించేంత వరకు మనం దానికోసం ఎదురు చూస్తుంటాం. ధ్రువుడు అంతే. ధ్రువుడు ధ్యానం చేస్తున్నాడు, అక్కడ భగవంతుడికి తపస్సు చేస్తున్నాడు. ఎందుకంటే గురువుగారు చెప్పారు ఏ విధంగా ఉంటాడు, ముఖపద్మం ఏ విధంగా ఉంటుంది, ఆ కళ్ళు ఏ విధంగా ఉంటాయి అని మొత్తం వర్ణించారు. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి ఆ రూపాన్ని దర్శిస్తున్నాడు, తర్వాత ఆ నామాన్ని చెప్పిస్తున్నాడు. హృదయంలో అదే రూపం కనిపిస్తుంది, 6 నెలల తర్వాత అని చెప్పని చేస్తున్నాడు. తర్వాత హఠాత్తుగా ఆ రూపం హృదయంలోంచి అదృశ్యమైంది. అదృశ్యం కాగానే ఏమిటి, ఇప్పటిదాకానే నాకున్నటువంటి రూపం ఇట్లా అదృశ్యమైంది అని తత్తరపాటుతో కళ్ళు తెరవగానే ఎదురుకుండా భగవంతుడు కనిపించాడు. ఈ హృదయంలో ఏ రూపాన్ని అయితే దర్శిస్తున్నాడో అదే రూపం ఎదురుగుండా ధ్రువుడు కనిపించింది. అంటే ఏంటి, భక్తులకు ఆ రూపం గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఉంటుంది. దాన్నే వాళ్ళు చూడాలనేటువంటి అభిలాష కూడా వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు. అయితే ఈ విధంగా భక్తులకు మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది, కానీ నిరాకారవాదులకు మాత్రం అది కేవలం జ్యోతి రూపంలో ఉంటాడు. కాబట్టి వారికి భగవాన్ యొక్క రూపం కానీ
భగవాన్ యొక్క ముఖ దర్శనం కానీ వారికి కలగదు. అయితే ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తు నుండి వెలుగు ఒకటి ఉంది, ఈ వెలుగును దర్శించాలనుకున్నా కూడా ఈ భౌతిక జగత్తును దాటాల్సి ఉంటుంది. 24 తత్వాలు ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తు దాటాలి. ఈ 24 తత్వాలు ఉన్న జగత్తును దాటిన తర్వాత కనిపించేది వెలుగు. దాని తర్వాత కనిపించేదే భగవద్ధామ. ఈ విధంగా ఈ చక్కటి మంత్రంలో భగవద్ దర్శనానికి ముందు కనిపించేది ఏమిటి అంటే ఆ వెలుగు కనిపిస్తున్న విషయం చెప్తున్నాను. కాబట్టి భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తా అంటే ఆ వెలుగు దర్శనం నాకు కలవద్దు, ఆ వెలుగు కారణమైనటువంటి భగవంతుని దర్శనం కావాలి అనేటువంటి తీవ్రమైన వాంఛ కలగాలి. అంటే ఏంటి? కృష్ణుడికి దగ్గరగా చేరాలి అంటే జ్ఞానాన్ని అధిగమించాలి. జ్ఞాన కర్మాది అనావృతం అని అందుకో రూపగోస్వామి వారు చెప్పారు. జ్ఞానము కర్మ అంటే మళ్ళీ అది మొత్తం భౌతిక జగత్ సంబంధించిన 24 తత్వాల్లో సుఖాన్ని అనుభవించడం కోసమే. కాబట్టి కర్మ అనేదేమో ఈ 24 తత్వాలతో కూడింది, జ్ఞానము అంటే ఆ వెలుగుతో కూడింది. ఈ రెండింటిని దాటిన తర్వాతనే భగవంతుని యొక్క దర్శనం. అందుకోసం భక్తుడు ఏమంటున్నాడు? స్వామి, నీ ముఖాన్ని ఆవరించినటువంటి ఆ దివ్యమైన వెలుగుని, ఆ తేజమైన వెలుగుని తొలగించి నీ ఆనందమయ రూపాన్ని నేను దర్శించే విధంగా చేయవలసింది. అంటే హృదయంలో ఎప్పటికి కూడా జ్ఞాన భావన, ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మనకు వచ్చేటువంటి ఆటంకం ఏమిటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనకు మన వైష్ణవేతరులు వాళ్ళు భక్తిలో ఉన్నట్టే చెప్తుంటారు, వాళ్ళు భక్తిలో మాట్లాడుతున్నట్టే చేస్తుంటారు, భక్తిలో లీనమైనట్టే వాళ్ళు చేస్తుంటారు. కానీ వాళ్ళు పలికేది మాత్రం ఏమిటి? పలికేది నిరాకార తత్వము, భగవంతునికి రూపం లేదు అన్నటువంటి తత్వము. కాబట్టి ఆ మాటలు మనను ప్రభావితం చేసే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి అటువంటిది ఏం చేయకుండా భాగవతంలో ఏ విధంగా అయితే వర్ణించబడిందో, భాగవతంలో వర్ణించబడిన విధంగా ఆ రూప దర్శనం కోసం మనం విల్లురాలి. అదే మన యొక్క తుది గమ్యంగా భావించాలి. ఇది మనకు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే భగవంతుడు దీని రూపాల చక్కగా వర్ణించారు. భగవంతుడు అంటే దానిలో 3 ముఖ్యమైన భగవాన్ అనే 3 ఉన్నాయి. భా అంటే దాంట్లో అని ఉన్నారంటే మనకు సంపూర్ణమైనటువంటి పోషకుడు, సంపూర్ణమైనటువంటి రక్షకుడు అనే అర్థం వస్తుంది. భా అంటే సంపూర్ణంగా మనకు రక్షణ కలిగించేవాడు, సంపూర్ణంగా మనను పోషించేవాడు. 2 రకాలని, పోషించడం ఒకటి, రక్షించడం ఒకటి. అందుకోసం ఇక్కడ భక్తుడు ఏం పలుకుతున్నా అంటే పూషణ్యేకర్ష యమ సూర్య ప్రాజాపత్య. పూష అంటే పోషించేవాడు. భగవంతుడు అంటే భగవాన్, భా అనే దాంట్లోనే ఉంది. భా అంటే పోషించేవాడు లేదా సంరక్షకుడు. ఈ 2 కూడా భా దానికి. ఇక గా అంటే నిర్దేశించేవాడు. అంటే ఈ విధంగా నీవు నడువు, ఈ విధంగా నా దగ్గరికి చేర్చుకో. మామేకం శరణం వ్రజ అంటే ప్రయాణించు. వ్రజ అంటే నడువు అన్నాడు. ఎక్కడ నడువు? భగవద్ధామ అన్నాడు. అందుకోసం వ్రజ అంటే ప్రయాణించు, నడువు, ముందుకు అడుగు వేయి అని వస్తుంది. అంటే ఇక్కడ గా అంటే నిర్దేశకుడు, నాయకుడు లేదా సృష్టికర్త. అంటే మనం నిర్దేశిస్తున్నాడు, హృదయంలోనే ఉన్నాడు. హృదయంలో ఉండి చైత్య గురు రూపంలో, తర్వాత భాగవతం శాస్త్ర రూపంలో, తర్వాత గురువు రూపంలో నిర్దేశిస్తున్నాడు. తర్వాత ఆ ప్రయాణంలో మనకు నాయకుడిగా చేస్తున్నాడు సృష్టికర్త. ఇక వాన్ అనేదంటే ప్రతి జీవిలో కూడా తానే ఎల్లరియందు నివసించి ఉంటాడు కాబట్టి, వసించి ఉండేవాడు కాబట్టి వాన్. ఈ విధంగా భగవాన్ అనే పదానికి జీవగోస్వామిలో, మన షట్గోస్వాములో ఉన్నటువంటి చివరి గోస్వామి భాగవత సందర్భము, భాగవతాన్ని వర్ణించడానికి కోసం ఆయన దానికి ఒక వ్యాఖ్యానం రాస్తారు. దాన్ని భాగవత సందర్భం అంటారు. ఆ భాగవత సందర్భంలో ఈ విధంగా చక్కగా వర్ణించారని చెప్పి రూపాల వారు నాకు ఈ దివ్యమైన సందేశాన్ని అందిస్తున్నారు. తర్వాత
ఓకే, ఇది ఇప్పటికే టైం అవుతుంది. ఓకే, ఇక్కడితో దీన్ని కృష్ణుడికి దగ్గరగా చేరే విషయం అనే దాన్ని విరామం ఇచ్చి, ఇవాళ అయిపోతుంది అనుకున్నాను, కానీ వచ్చే వారం కొనసాగిద్దాం, వచ్చే దాంట్లో కూడా. కానీ ముఖ్యమైన విషయం కాబట్టి కాసేపు ఎక్కువనే చర్చించాం. భాగవతం ద్వారా మనం భగవంతుని యొక్క రూప లక్షణాలను, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆనందమయ లక్షణాలను తెలుసుకుంటాం కాబట్టి అదే తత్వంలో, అదే భావంలో నిరంతరము నిలిచి ఉండాలి. అదే విధమైనటువంటి రూపాన్ని మనం దర్శించేటువంటి దివ్యమైన కోరికను మనం కలిగి, అది ఇవాళ రాకపోవచ్చు. ఇవాళ ఎట్లా వస్తుంది? ఎందుకంటే మనకి ఇప్పటిదాకా కనిపిస్తున్న రూపాలన్నీ పుట్టినప్పటి నుంచి అనేకమైన రూపాలు చూస్తున్నాం. పడుకున్నా కూడా మనకి ఏవో రూపం కళ్ళలోకి వస్తుంటుంది. అంటే ఏంటి? ప్రతి క్షణం రూపాలు మనని విడిచిపెట్టవు. అటువంటిప్పుడు భగవద్ రూపం ఎట్లా గుర్తొస్తుంది? కాబట్టి మనము ఈ భక్తుల కథలు భాగవతంలో చూసినప్పుడు వారి జీవితంలో ఏ విధంగా వారు ఆ దివ్యత్వాన్ని ఆస్వాదించారనే విషయం మనం తెలుసుకుంటే ఏదో ఒక నాటికి మనకు ఆ దివ్యమైనటువంటి అనుభవం తప్పక కలుగుతుంది. కలగడం కోసమే ఈ మానవ జన్మ, కలగడం కోసమే ఈ భక్తి. అది కలగకుండా ఉన్నప్పుడు మన యొక్క భక్తికి చేయడంలో ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే బయట వాళ్ళు ఎట్లాగో భక్తి చేయట్లేదు, తద్వారా వారికి కూడా భగవత్ ప్రాప్తి కలగదు. మనమేమో అన్ని భక్తి చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మనకు కూడా భగవత్ ప్రాప్తి, భగవంతుని ఆ భావన కలగకపోతే మనం కూడా సమయాన్ని పూర్తిగా వినియోగించుకునే వాళ్ళమే అవుతుంటాం. కాబట్టి ఇక భరత మహారాజు కథలో మనం వచ్చినప్పుడు, మనం గత కొన్ని వారాలుగా ఏ విధంగా భరతుని తండ్రి, భరతుడు వృషభదేవునికి పుట్టిన సంతానంలో 100 మంది పుత్రుల్లో పెద్దవాడు. తన పుత్రులందరినీ తీసుకుని వృషభదేవుడు బ్రహ్మావర్తంలో బ్రాహ్మణుల సమక్షంలో ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాల గురించినటువంటి చర్చ మనం గత 2-3 వారాలుగా చేస్తున్నాం. దానిలోనే ముఖ్యాంశంగా వృషభదేవుడు ఒక చక్కటి సందేశం పలికాడు. ఏమిటంటే, ఎవరైతే తన మీద ఆధారపడిన వారికి జన్మ మృత్యు సంసారం నుండి బయటపడలేడు, అటువంటి వారు అటువంటి గురుస్థానాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకూడదు. ఎవరైతే ఆ దివ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వారో వారిని ఏదైనా పరిస్థితుల్లో త్యజించవలసి వచ్చినప్పటికీ కూడా తప్పకుండా త్యజించాలి. వాళ్ళు గురుస్థానానికి అర్హులు కారు అనేటువంటి దివ్య సందేశం. గురుర్న సస్యాత్ స్వజనోన సస్యాత్, పితాన సస్యాన్న జనైన సస్యాత్, దైవం న తస్యాన్న పతిశ్చ సస్యాత్, నమో చయేజ సముపేచ్ఛ మృత్యు. ఎవరైతే జన్మ మృత్యు సంపరంపర నుండి మార్గదర్శనం ఇవ్వరో అటువంటి వాళ్ళు గురుస్థానానికి తగరు అని చెప్పి అటువంటి దివ్యమైన సందేశం వృషభదేవుడు తన పుత్రులందరికీ అందించాడు. అంటే ఉదాహరణకి దీనికి ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాద వారు చక్కగా వర్ణించారు. ఏంటంటే, గురువున సస్యాత్ అనే ఒక పదం చెప్పాడు. గురువున సస్యాత్ అంటే ఆ గురువు కాడు. ఉదాహరణకి బలిమహారాజు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి తెలుసు ఈ వామన రూపంలో వచ్చినవాడు సాక్షాత్తుగా భగవంతుడు విష్ణు కాబట్టి దానం తీసుకుని, దానం పేరిట ఈ బలిమహారాజు నశింపజేయడమే, దానవులందరూ నశింపజేయడమే ఏకైక లక్ష్యంగా కలిగిన వాడు అని తెలుసు. కాబట్టి ఎప్పుడైతే బలిమహారాజు సన్నద్ధుడయ్యాడో అడిగిన దానం ఇవ్వడానికి, అప్పుడు వెంటనే ఆపాడు. బలి, నువ్వేం చేస్తున్నావు? ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఎదురుగుండా వచ్చిన వాడు ఎవరు తెలియకుండా నేను మాట ఇచ్చేసావు అని చెప్పి, అంటే వచ్చినవాడు విష్ణువు అని తెలిసినా కూడా చెప్తున్నాడు, ఈ వచ్చినవాడు విష్ణువు కాబట్టి నేను మోసం చేస్తున్నాడు అని పలికాడు. కాబట్టి అటువంటి విష్ణువే సాక్షాత్తుగా వచ్చి దానం అడుగుతున్నాడు, చేయి జాచి అడుగుతున్నాడు అంటే ఎంత చక్కటి అవకాశం, నాయన ముందుకు వెళ్ళు అనేవాడు గురువు. వచ్చాడు, నేను మోసం చేస్తున్నాడు కాబట్టి వెళ్ళకు అనేవాడు గురువు ఎట్లా అవుతాడు? కాదు. గురు న సస్యాత్ స్వజనో న సస్యాత్. బంధుమిత్రులు కూడా ఎవరు నీ వాళ్ళు అనుకునేవాళ్ళు నీ వాళ్ళు కాదు.
ఎవరు అంటే గోపికలందరూ కూడా అర్ధరాత్రి పూట ఎప్పుడైతే శ్రీకృష్ణుని యొక్క వీణ వినిపించిందో పరిగెత్తుకుని వెళ్తున్నారు. అందరూ ఆపారు, దాంట్లో తండ్రులు ఆపారు, సోదరులు ఆపారు, తర్వాత అత్తగారులు ఆపారు, అందరూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఎందుకంటే కృష్ణుని దగ్గర పోకుండా ఆపడం ఏంటి వీళ్ళు అని వాళ్ళు. స్వజనుల సస్యాత్ పితాన సస్యాత్, అటు భక్త ప్రహ్లాదు కూడా తండ్రిగా భావించలేదు. అందుకోసం దానవాగ్రణి, ఓ దానవరాజా అన్నాడు తప్ప పితృ తండ్రి అని పలకలేదు. పితాన సస్యాత్ జననైన సస్యాత్. ఎప్పుడైతే భరతుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఆ కైకేయి అడిగింది, రాముడికి రాజ్యం ఇవ్వకూడదు, ఆ స్థానంలో తన కొడుకు రాజ్యం ఇవ్వాలి, పట్టాభిషేకం చేయాలి. అంతేకాకుండా ఇంట్లో కనుక ఉంటే రాముడి దగ్గర ఉన్నప్పుడు భరతుడు రాజ్యం సింహాసనం ఎక్కే అవకాశం లేదు, కాబట్టి దూరంగా వెళ్ళిపోవాలి, అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. 10, 12, 13 సంవత్సరాలు అయితే ఇంకేముంది, అప్పుడు ఎట్లా మర్చిపోతే పెద్ద డిఫరెన్స్ ఏం పడదు అని ఆవిడ అనుకుంది అట్లా. అంటే ఈ విధంగా భగవంతుడికే విరుద్ధంగా చేసింది కాబట్టి ఆమె తల్లిని వదిలిపెట్టేశాడు భరతుడు. అందుకోసం మహానుభావుడే. అంటే తన కోసం తన తల్లి త్యాగం చేసిన, తన అందరి దుష్ట కార్యాన్ని చేసిన, తర్వాత చెడ్డ పేరు తెచ్చుకున్నా కూడా చేసిన పని కరెక్ట్ కాదు అని చెప్పి తల్లిని వదిలిపెట్టాడు. దైవం తస్య అన్న పతిశ్చ సస్య. దైవం అంటే పెద్దవాళ్ళు అనేక మంది ఉండొచ్చు, లేదా కొన్ని గురువులు ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. కానీ ఎవరైతే ఆ దివ్యమైన సందేశాన్ని, కృష్ణుడు అనే తత్వాన్ని వాళ్ళు నువ్వు భగవంతుడిని ఒప్పుకుంటాను కానీ కృష్ణుడు మాత్రం అనకు అని ఎవరు అంటున్నారంటే, నువ్వు మంచివాడి కాదు అని పైకి అనకండి, కానీ మనసులో అనుకోండి, ఓహో ఈ వ్యక్తి నాకు నా ఆత్మోద్ధారానికి సరైన వ్యక్తి కాడు అని మనసులో అనుకో. తద్వారా మీకు భగవత్ కరుణ లభిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు వద్దన్నాడు, కృష్ణుడి యొక్క నామాన్ని పలకడానికి విరుద్ధంగా పలికిన వ్యక్తిని మీరు హృదయం నుంచి తీసేశారు. తర్వాత పతిష్ట సస్యాన్ని, ఆ బ్రాహ్మణ పత్నిలో కృష్ణుని పొందడానికి కృష్ణ బలరాముని పంపించారు. గోపబాలుని వెళ్ళి, ఇట్లా కృష్ణ బలరామునికి ఆకలి వేస్తోంది కాబట్టి మీరు ఆహారం పంపించండి అన్నప్పుడు బ్రాహ్మణుడు వద్దన్నారు. కానీ బ్రాహ్మణ పత్నులు మాత్రం వాళ్ళు ఆపుతున్నా కూడా, తమ భర్తలు ఆపుతున్నా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. పతిర్న సస్యాన్ నమో జయేయ సమపేచ్ఛ మృత్యు అనేటువంటి మహత్తరమైనటువంటి శాశ్వతంగా జీవితంలో లోకంలో నిలిచిపోయేటువంటి దివ్యమైన సందేశాన్ని ఇచ్చింది ఎవరు అంటే వృషభదేవుడు. ఆ పలికినంటే సాక్షాత్గా భగవంతుడే కాబట్టి ఆ దివ్యమైన సందేశాన్ని ఇచ్చాడు. అందుకోసం ఆయన ఏమన్నారంటే, నిజంగా ఆధ్యాత్మిక పురోగతి ఎవరికైనా సాధించాలనుకుంటే మొట్టమొదలు పరమహంస అయినటువంటి గురువును ఆశ్రయించాలి మొట్టమొదటి. తర్వాత ఆ గురువు పట్ల శ్రద్ధ, ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఆయన ద్వారా, ఆయన అనుగ్రహంతో నాకు సర్వత్రా సర్వదా లాభమే కలుగుతుంది, పునరావృతి రహితమైనటువంటి భగవత్ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి శ్రద్ధ, ఆయన పట్ల ప్రేమ. ఎందుకు ఆయన పట్ల ప్రేమ? ఆయన పట్ల ప్రేమ ఎందుకంటే ఆయన భగవంతునితోటి సంబంధాన్ని కలిగిస్తున్నాడు. మన కృష్ణ ప్రేమ కావాలి అంటే కృష్ణుడికి సంబంధించిన వారందరి పట్ల కూడా ప్రేమ కలగాలి. కృష్ణ ప్రేమ అంటే డైరెక్ట్గా కృష్ణ ప్రేమ ఎట్లా వస్తుంది? కృష్ణుడితో సంబంధం కలిగిన అన్ని విషయాల పట్ల ప్రేమ, కృష్ణునికి సంబంధమైనటువంటి కథల పట్ల ప్రేమ, కృష్ణ ప్రసాదం పట్ల ప్రేమ, కృష్ణ నామం పట్ల ప్రేమ, కృష్ణ భక్తుల పట్ల ప్రేమ, కృష్ణ మందిరాల పట్ల ప్రేమ, కృష్ణ సేవ పట్ల ప్రేమ. ఈ విధంగా అంటే ఏంటి? ఈ విధంగా కృష్ణ పట్ల సంబంధించిన అన్ని విషయాల పట్ల. కాబట్టి గురువు పట్ల ప్రేమ, గురువు పట్ల శ్రద్ధ కలగడం అనేది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఇంద్రియ భోగాలను వర్జించి గ్రీష్మ అంటే ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, ఎండాకాలం చలికాలం అనే దాంట్లో తాపాలు కలుగుతుంటాయి, రకరకాల కష్టాలు ఉంటాయి. ఆ ద్వంద్వాలను, సుఖ దుఃఖాలను, తర్వాత ఎండాకాలం చలికాలం వంటి ద్వంద్వాలను సహించడము, తర్వాత జీవుల యొక్క
క్లేశకర పరిస్థితిని గుర్తించడం. సాధారణంగా మనుషులంతా కనిపిస్తుంది. ఎవరైనా పెద్ద కార్లో వెళ్తున్నారు, లేదా ఫ్లైట్లో వెళ్తున్నారు, లేదా పెద్ద భవంతిలో ఉన్నారు అంటే, ఓ వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈ ఈ చతుర్దశ భువనాల్లో ప్రతి జీవుడు కూడా దుఃఖ భాగుడే అయి ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకొని ఉండడం. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాత్ ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఎవరైతే కృష్ణుడితోటి సంబంధం కలిగి ఉంటాడో అతడే ఇవాళ కానీ రేపు కానీ సుఖభాగుడు అవుతాడు. పుణ్యం చేసినా పాపం చేసినా వెంటనే ఫలితం రాదు. మనం భక్తి అవునండి, మేము భక్తి చేస్తున్నాము, నామజపం చేస్తున్నాము, కానీ ఈ కష్టాలు పోవట్లేదు అని కొంతమంది అనొచ్చు. ఇంకోటి చూసావా, నేను ఇన్ని పాపాలు చేస్తున్నా, నాకు ఏమైనా అవుతుందా అని వాడు అనొచ్చు. వాడేమో గర్వంతో అంటున్నాడు, వీళ్ళేమో అసహనంతో అజ్ఞానంతో అంటున్నారు. దేని పుణ్యమైన పాపమైన దేనికైనా ఫలితం రావడం సమయం పడుతుంది. కాబట్టి భగవద్వాణి మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. కృష్ణ ఏమన్నాడు, ఎవరైతే అటువంటి దాన ప్రవృత్తి ఉన్నారో వాళ్ళు నేను ఆసురీ శైవ యోనిషు, వాళ్ళని అసుర యోనిలో నేను తోసివేస్తున్నా అన్నాడు. అంటే పాపం చేసేవాడు వెంటనే పడిపోతున్నాడా? పడిపోవట్లేదు, పడతాడు. భక్తిలో ఉన్నవాడు బయటపడతా అంటున్నాడు, బయటపడుతున్నాడా? పడట్లేదు, కానీ బయటపడతాడు. ఈ విషయం అందుకోసమే ఇక్కడ ఉత్సాహంతో చేయడము, తర్వాత ధైర్యంతో ఉండడం. దేని మీద ఆధారంతో? భగవద్వాణి మీద ఆధారంతో. కాబట్టి కృష్ణుడు చెప్పాడంటే ఈ లోకంలో ఎవడు కూడా సుఖభాగుడే ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాడు మనస్సుతో తనను ముడివేసుకుంటున్నాడు కాబట్టి సుఖంగా ఉండే అవకాశం లేదు. తర్వాత కృష్ణ ఏమన్నాడు, ఇది 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 దుఃఖాలయం అని చెప్పాడు. కాబట్టి దుఃఖాలయంలో వాడు సుఖాన్ని ఎట్లా పొందుతాడు? అది కూడా అవకాశం లేదు. కానీ కృష్ణ భక్తిలో వచ్చిన వాళ్ళు శోకమోహ భయాలు నశించిపోతాయి. అది చెప్పబడింది కాబట్టి అది అవుతుంది. కానీ దాని పరిపక్వ చెందని టైం లేదు. మామిడికాయ ఉంది, ఇప్పుడు అందరూ మామిడికాయలు తింటున్నారు కదా, అది మామిడి పండుగ కావడానికి టైం పడుతుంది. దానికోసం ఆ కాయగా వచ్చింది పండై తీరుతుంది అనే నిశ్చయం కలుగుతుంది. దేని ద్వారా వస్తున్నది? భక్తుల సాంగత్యంలో వస్తుంది, కథాశ్రవణ సాంగత్యంలో వస్తుంది. అప్పుడు మనకు ధైర్యము, లోపల ఉన్నట్టు హృదయంలో ఉన్నట్టు పరమాత్ముడు మనకు నచ్చజెప్పడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఆయన చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ జీవుల యొక్క క్లేశ పరిస్థితిని నిశ్చయంగా తెలుసుకుండాలి. ఈ జగత్తులో అందరూ కూడా దుఃఖభాగులే అయి ఉంటారు. వాడు ఎంత పెద్ద బంగళాల్లో ఉండని, ఎక్కడైనా ఉండని, రాజులే కానీ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకంటే నేను చాలా నయము. ఎందుకంటే శోకమోహ భయాలు నశింపజేసే కృష్ణ భక్తి నాకు లభించింది. కాబట్టి ఇవాళ రేపు నేను ఈ దుఃఖాన్ని నుంచి బయటపడతాను అని విశ్వాసం ఉండాలి. వాడు మాత్రం లేడు, వాడు కృష్ణ భక్తి చేయట్లేదు, పైగా పాపం చేస్తున్నాడు. కాబట్టి వాడికి ఇవాళ రేపు దుఃఖం తప్పదు. ఇది ఈ విధంగా జీవుల యొక్క క్లేశంలో దాని గురించి ఉండాలి. తర్వాత ఈ భౌతిక జగత్తులో తపస్సు, భక్తి యోగంతో తపస్సు చేయాలి. ఇంద్రియ భోగాన్ని వీడి భగవత్ సేవలో నెలకొనాలి. ఎందుకంటే భగవద్ అంశగా, ఎందుకంటే మన అందరూ కూడా భగవద్ అంశం కాబట్టి అంశమైన మనం కృష్ణునికి సేవ చేయాలి. ఈ విషయం కూడా ఆయన తప్పకుండా చెప్పాడు. తర్వాత వైరాన్ని విడిచిపెట్టాలి, క్రోధము శోకాన్ని అణుచుకోవాలి. క్రోధం, ఎందుకంటే నరకానికి రెండు మార్గాలు ఉన్నాయి, రెండు ద్వారాలు. ఒకటేమో కామము, ఇంకోటేమో క్రోధం. కామము, క్రోధం. మనం భక్తిలోకి వచ్చినా కూడా కామము, క్రోధం అని రెండు ద్వారాలు ఉండొచ్చు. కాబట్టి భక్తిలో పురోగమిస్తున్న కొద్దీ ఈ కామ క్రోధాలు అనే తలుపులను, ద్వారాలని పూర్తిగా బిగించేసే ప్రయత్నం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుని ఉన్నాయి. భక్తిలోకి వచ్చాము, కానీ కామక్రోధాలు అనేటువంటి రెండు తలుపులు పెద్దగా బార్లా తెరుచున్నాయి. వాటిని నెమ్మదిగా మూసివేసి, తర్వాత వాటిని పూర్తిగా తాళం వేసేసి, తలుపులు వేసేసి తాళం వేసేసి, దానికి ఇంకొక సీల్, అంటే ఎప్పటికి కూడా ఎవరు కూడా మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేసే పొరపాటున కూడా దాన్ని ఓపెన్ చేయని విధంగా మూసివేయడం కోసమే ఈ ఆధ్యాత్మం.
ఎప్పుడైతే మూసివేయబడుతుందో మనకు దారే లేదు, నరకానికి వెళ్ళడానికి దారే లేదు, అప్పుడే భగవత్ ప్రాప్తి. కాబట్టి క్రోధాన్ని, శోకాన్ని అణుచుకోవడం, తర్వాత విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ జగత్తులో వచ్చినప్పుడు రకరకాల పాత్రలు స్వీకరిస్తూ ఉంటారు. రకరకాల పాత్రలు స్వీకరించినప్పుడు విద్యుత్ ధర్మాన్ని కూడా నిర్వహించడము, అనవసరమైన ప్రసంగాన్ని విడిచిపెట్టడము, తర్వాత ఎల్లప్పుడూ కూడా భగవంతుని గురించి అటువంటి భగవంతుని నిరంతరం తలుపు వస్తుంది. కృష్ణుడే చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమ నమస్కురు మామే వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పర. 4 పనులు చెప్పాడు. ఒకటేమో మన్మన, నిరంతరము నన్నే తలుచు, నాకు భక్తుడిగా, మధ్యాజి నన్ను పూజించు, 4 నాకు నమస్కరించు. ఈ విధంగా 4 కార్యాలు చెప్పాడు. ఈ విధంగా ఆయన చెప్తూ ఏమనంటే, ఈ విధంగా నేను చెప్పిన విధంగా భక్తిని అభ్యసిస్తూ ధైర్యంగా ఉన్నప్పుడు మీరు మిథ్యాహంకారాన్ని త్యజించి నన్ను పొందడానికి, భగవత్ ప్రాప్తికి యోగ్యులవుతారు అన్నటువంటి దివ్యమైన సందేశాన్ని ఆ బ్రహ్మావర్తంలో, అంటే అందరూ మహానుభావులు ఉన్నారు అక్కడ, బ్రహ్మర్షులు ఉన్నారు. ఆ బ్రహ్మర్షుల యొక్క సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి దివ్యమైన సందేశం ఉంది. ఈ విధంగా దివ్యమైన అంటే ఏంటి, తండ్రి అయిన వాడికి తన మీద ఆధారపడినటువంటి పిల్లలకి, వాళ్ళకి ఉపదేశం ఇవ్వాలి. ఉపదేశం ఇవ్వకపోతే అతడు తన తండ్రి స్థానానికి అర్హుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వలన తమ పిల్లలకు దివ్య జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక దృష్ట్యా, మహానుభావుల దృష్ట్యా, శాస్త్ర దృష్ట్యా వారు తండ్రి స్థానానికి అర్హులు కారు. వృషభదేవుని మాట ప్రకారం వాళ్ళు తండ్రి స్థానానికి అర్హులు కారు. తల్లి కూడా పిల్లలకు ఆ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వకపోతే, వారికి మార్గదర్శనం చేయకపోతే, భక్తులను ఏ విధంగా సేవించాలో చెప్పకపోతే, భగవంతుడు ఎవరో చెప్పకపోతే తల్లి స్థానానికి ఆమె కూడా అర్హురాలు. ఇది మనకు ఈ దివ్యమైన సందేశం వస్తుంది. ఆయన ఈ విధంగా తమ పుత్రులందరికీ కూడా దివ్య సందేశాన్ని ఇచ్చి వృషభదేవుడు అవధూత వేషాన్ని స్వీకరించాడు. అవధూత వేషం అంటే సాంఘికమైనటువంటి కట్టుబాట్లు ఏమాత్రము పాటించకపోవడం. అంటే వాళ్ళు వస్త్రాన్ని ధరించకపోవచ్చు, లేకపోతే వారు సరి అయిన పరిస్థితిగా, అంటే సామాజికంగా అందరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వారు ఆ విధంగా వ్యవహరించకపోవచ్చు. వాళ్ళని అవధూతలు అంటారు. ఎందుకు వాళ్ళు చేస్తారు అంటే, వాళ్ళకి తెలుసు ఏదో ఒక నాటికి ఈ శరీరము కాలి భస్మం అయిపోతుంది, దీనికి ఎట్లాగో కొన్ని అవమానాలు కలుగుతాయి. కాబట్టి ఏదైతే శరీరాన్ని కలగబోతోందో అది వాళ్ళు మొట్టమొదటి ఈ జగత్తులో ప్రదర్శిస్తుంటారు. శరీరానికి అనేకమైన కష్టాలు కలుగుతాయి. అంతేగా, ఎప్పుడైతే శరీరం ఆత్మదానం వెళ్ళిపోగానే దాన్ని పాడే కట్టేస్తారు, తాళ్ళు పెట్టి కట్టేస్తారు, తర్వాత మంటల్లో తోసేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అంటే ఏంటి, శరీరానికి ఆ విధంగా రాబోతుంది. తర్వాత శరీరం దాంట్లో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఇంటి బయట పడుకోబెడతారు. అప్పటిదాకా ఇంట్లో సోఫాలో కూర్చున్న వ్యక్తి కింద కూర్చున్నా కూడా కింద కూర్చున్నాడు, ఏమిటి కింద కూర్చున్నాండి, పైన కూర్చోండి అని అందరూ కూడా గౌరవం ఇచ్చే వ్యక్తిని, ఆ వ్యక్తి రాజే కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకెళ్ళి నేరుగా బయట కూర్చుంది. అంటే ఏంటి, శరీరానికి చివరికి కలిగేటువంటి అవమానం అదే. అటువంటి అప్పుడు ఎట్లాగూ కలగబోయేదానికి మళ్ళీ ఇంకా ఎందుకు అని చెప్పి వాళ్ళు మొత్తదే వాళ్ళు దాన్ని అనుసరిస్తుంటారు. అటువంటి వాళ్ళే అవధూతలు. సాంఘిక కట్టుబాట్లు ఉండదు. ఎటువంటి వాళ్ళు శరీరాన్ని కూడా, అందుకోసం శరీరాన్ని వాళ్ళు వస్త్రాన్ని కూడా కప్పుకోరు, వాళ్ళు దిగంబరుడుగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఈ విధంగా అందుకోసం ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా ఆధ్యాత్మికంగా ఉంటూ మొత్తం భూమి మొత్తం తిరగడం మొదలుపెట్టాడు.
అంటే అక్కడ నగరాలు, గ్రామాలు ఇవన్నీ తిరుగుతుంది. తిరిగి తిరిగి వరకు ఆయన ఈ దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటి ఈ కర్ణాటక ప్రాంతం వచ్చాడు. కర్ణాటక ప్రాంతాలు వచ్చి అక్కడ ఒక అడవిలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక దావాగ్ని చెలరేగింది. ఆ దావాగ్ని చెలరేగినప్పుడు దానిలో ప్రవేశించారు. ఎందుకంటే దేహం ఎట్లాగూ భస్మం కావాల్సిందే. ఆ దావాగ్నిలో ప్రవేశించినప్పుడు ఆ అగ్ని కూడా ఆ ప్రాంతం మొత్తం పునీతం అయిపోయింది. ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుడు అయినటువంటి వృషభదేవుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి ఆ అగ్ని ఆ అరణ్యం అది మొత్తం పవిత్రం అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఆయన ఆ విధంగా తిరుగుతున్నారో అక్కడ ఉన్నటువంటి రాజు ఆ విషయం తెలిసింది. ఒక వ్యక్తి ఈ విధంగా తిరుగుతున్నాడు, దేన్ని పట్టించుకోవట్లేదు, ఎటువంటి సంఘ మర్యాదలు కూడా పాటించట్లేదు అని ఎప్పుడైతే తెలిసిందో అతనికి ఒక రకమైనటువంటి ఉత్సాహం కలిగింది. అర్హతుడైన రాజు, ఇదేదో కొత్తగా ఉంది, నేను కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగి తను ఒక మతాన్ని స్థాపించాడు. ఆ మతం అది తర్వాత కాలంలో జైన మతంగా వచ్చింది. అందుకోసం జైనులు వాళ్ళ గురువులు వాళ్ళందరూ కూడా కొంత వస్త్రాలు ధరించి, కొంతమంది శ్వేతాంబరులు ఉంటారు, కొంతమంది దిగంబరులు ఉంటారు. శ్వేతాంబరులేమో వాళ్ళు తెల్లటి వస్త్రం కట్టుకుంటారు, దిగంబరులు వస్త్రాలు ధరించారు. ఈ విధంగా సాగుతుంది. కానీ వాటన్నిటికీ కూడా మూలము ఎవరు అంటే వృషభదేవుడు. కానీ వృషభదేవుడు యొక్క సంకల్పం వేరు. అంటే ఈ విధంగా సమస్తాన్ని త్యజించి ఆయన తెలియజేసింది ఏమిటి అంటే భగవత్ ప్రాప్తి, భగవంతుని యొక్క సచ్చిదానందమయ విగ్రహం, ఆయన సాక్షాత్తుగా భగవంతుని యొక్క అవతారం. అయితే ఆ రాజు కేవలం బాహ్యమైనటువంటి మార్పులను మాత్రమే చూసి దాన్ని మాత్రమే ఆయన ఇమిటేట్ చేశాడు, దాన్ని మాత్రమే అనుకరణ చేశాడు. కానీ ఎందుకంటే ఆ రాజు ఆయన నుంచి ఉపదేశాన్ని పొందక ముందరే వృషభదేవుడు తన దేహాన్ని అగ్నిజ్వాలల్లో భస్మం చేయడం, తన దేహాన్ని భస్మీపట్టడం చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్టర్నల్ ఎవరైతే వేగుల వాళ్ళు పట్టుకొచ్చారు, ఈ విధంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, వస్త్రాలు కట్టుకోలేదు, జుట్టంతా ఉంది, ఫ్రీగా ఉన్నాడు, ఆనందంగా తిరుగుతుంటే వాటిని ఎవరైతే వర్ణించారో ఆ వర్ణించినటువంటి విషయాలు తీస్తున్నాడు తప్ప ఎందుకు చేస్తున్నాడు అదని ఎందుకంటే వృషభదేవుణ్ణి ఆశ్రయించినటువంటి భరతాదులు, ముఖ్యంగా భరతుడు మహాభాగవతుడు అయ్యాడు, ఆశ్రయించాడు కాబట్టి ఉపదేశం విన్నాడు. కానీ ఇక్కడ అర్హతుడనే ఆయన ఇక్కడ రాజు ఆశ్రయించలేదు, అనుకరించాడు అందరు చెప్పిన మాటలు. కాబట్టి మహాభక్తులు కాకుండా వేరే మతంలోకి వచ్చేసారు. కాబట్టి ఆయన వృషభదేవుడు చేసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అందుకోసం ఆయన్ని వర్ణిస్తూ శ్లోకం నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్తత్రచనయా చిరశుప్త బుద్ధే లోకస్య యకరుణయా భయమాత్మలోకే ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై అని చెప్పి సుఖదేవ్ గోస్వామి పలుకుతున్నాడు. అంటే ఋషభదేవులు చేసినటువంటి విషయం ఏంటంటే శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే. మానవులు భౌతిక జగత్తులో వాళ్ళ నేచర్ ఏమిటంటే చిరసుప్త బుద్ధి. సుప్త అంటే నిద్రించినటువంటి బుద్ధి. ఆ బుద్ధి పనిచేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు అంటే కాస్త నిద్రపోతున్నానండి కాబట్టి పనేం కాలేదు. చిరసుప్త బుద్ధి అంటే బుద్ధి చిరకాలంగా నిద్రపోయి ఉంటుంది. తత్కారణంగా వాళ్ళు తమ శ్రేయస్సు ఏమిటో వాళ్ళకి తెలియకుండా పోయింది. లోకస్య కరుణయా భయమాత్మలోక. వారికి అభయత్వ ప్రధానం, అభయత్వ మార్గాన్ని ప్రదర్శించడం కోసము దివ్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి, దివ్యమైన అవతారాన్ని స్వీకరించినటువంటి వృషభదేవునికి ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై. అందుకోసం ఆయన దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని బోధించడమే కాకుండా తన రూపం, తన యొక్క కలాపాల ద్వారా, అది అందరికి కూడా అసాధ్యం, అది అందరికి కూడా సాధ్యపడదు. అయితే వృషభదేవుడు చెప్పినటువంటి సందేశం సన్యాసులకైనా కూడా అన్వయిస్తుంది అని చెప్పిన విషయం అంతటి మహత్తరమైనది ఇచ్చారు. అంటే ఏంటి? నతే విదు స్వార్థ గతిం హి విష్ణు అంటే తన ఆచరణ ద్వారా, ఉపదేశాల ద్వారా
వృషభదేవుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించాడు. వారిలో ఫస్ట్ స్వీకరించిన వాడే మహాభాగవతుడైనటువంటి భరతుడు. తర్వాత ఋషభదేవుడు కూడా తన పెద్ద కొడుకైనటువంటి భరతుడికి రాజ్యాభిషేకం చేశాడు, రాజ్యాభిషిక్తం చేశాడు. అంతా ముందర ఉపదేశాలు అయిపోయినాయి కాబట్టి కొత్తగా చేసే ఉపదేశాలు ఏం లేవు. తర్వాత ఇంట్లో ఉండకుండా అవధూత అయి వెళ్ళిపోయాడు. ఆ విధంగా తన అవతారాన్ని కూడా పరిసమాప్తం చేశాడు. ఇక తండ్రి నుంచి సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి తండ్రి నుంచి ఈ దివ్యమైన సందేశాన్ని, ఆయన యొక్క ఆచరణను గమనించినటువంటి భరత మహారాజు పరమ భాగవతునిగా తన జీవితాన్ని గడిపాడు. పరమ భాగవతుడైన వాడు ఏ విధంగా ఉంటుంది? ప్రతి జీవిలో కూడా భగవంతుని దర్శిస్తాడు. వాళ్ళకి స్వపర భేదం అనేది ఉండదు. భగవంతుడే వారి ఏకైక లక్ష్యంగా ఉంటాడు. ఈ ఋషభదేవుని ఈ భరతుని ద్వారా తెలిసే విషయం ఏంటంటే, జన్మలు ఏ విధంగా కలుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం కాబట్టి ఈ జన్మయే ప్రారంభమైంది అని కాదు. అనేక జన్మలు కలిసినాయి, అనేక జన్మలు కూడా గడవబోతుంది. అయితే దానికి జరిగిపోయిన వాటికి జరగనున్న వాటికి లింక్ ఏమిటి అంటే, నిత్యమైనటువంటి మనము నిత్యులము, తర్వాత మనలో ఉన్నటువంటి వాసనలు కూడా నిత్యం. అది భక్తి వాసనలే కావచ్చు, భక్తిమయ కర్మలే కావచ్చు, దాంతో పాటుగా మనలో ఉండేటువంటి రజస్తమో గుణాలు కూడా కావచ్చు. అందుకోసం భక్తిలో వచ్చినప్పటికీ కూడా కొంతమంది తీవ్రమైన కోపంతో ఉంటారు, కొంతమంది భక్తిలో వచ్చినప్పటికీ కూడా తీవ్రమైన ద్వేషంతో ఉంటారు, కొంతమంది భక్తిలో వచ్చినప్పటికీ కూడా చాలా రజోగుణంతో ఉంటారు. వాళ్ళు మాట్లాడి చాలా కరుగ్గా ఉంటుంది. కొంతమంది ఉంటారు భక్తిలో వచ్చినప్పటికీ కూడా మోసం చేసేటువంటి లక్షణం ఉంటుంది కొంతమంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భాగవతంలో చెప్పబడిందా? గురువులు చెప్తున్నారా? భగవద్గీత చెప్పబడిందా? మరి అదే చేస్తున్నారా మీరు? మరి చెప్పని విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? గురువులు ఎవరు చెప్పట్లేదు, శాస్త్రంలో ఎక్కడ చెప్పట్లేదు, పుస్తకాల్లో ఎక్కడ లేదు. మరి వీళ్ళకి ఈ దుర్గుణం ఎక్కడి నుంచి వచ్చింది? అది గత జన్మల నుంచి వస్తుంది. ఈ గత జన్మల నుంచి వస్తున్న అవి కొనసాగుతూనే ఉంటాయి. వాటిని, ఆ కర్మ ఫలాన్ని, ఆ దుర్గుణాలని, ఆ అభద్రాలని, ఆ అమంగళాలని నశింపజేయడం కోసం ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి భక్తిని చేయాలి. మహానుభావుల మహాభాగవతులను సేవించాలి. అప్పుడు వారి దర్శనంతో, వారి సేవతోటి ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. అందుకోసం ఈ తీర్థాటనలు, ఈ తీర్థ సేవలను ఎందుకు పెడుతుంటారు? భగవత్ సేవలు ఎందుకు పెడతారు అంటే, చేసిన పాపాలని పోవడం కోసం, తర్వాత హృదయం నిర్మలం కావడం కోసం. ముఖ్యంగా భక్తుల సేవ ఎందుకంటే నిర్మలత్వం కోసం, ఆ విధంగా. కాబట్టి తమ తండ్రి గారు, తర్వాత తండ్రి ఏమో వృషభదేవుడు, తాతగారేమో నాభి మహారాజు, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని వెళ్ళినటువంటి రాజులు. వారిని ఆదర్శంగా తీసుకుని భరత మహారాజు చక్కగా పరిపాలన చేసేవాడు. అది ఎంత ప్రభావశీలమైందంటే, ఇప్పటికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని మనం భారతదేశం అని మనం పిలుస్తున్నాం. అంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత అది ఇండియాగా మారిపోయింది, కానీ మళ్ళీ భారత్ అని మళ్ళీ వెనక్కి వస్తుంది. వచ్చిన రాకపోయినా భారతదేశం ఉంది, కానీ మొత్తానికి పైన కూడా భారతం వచ్చింది. ఈ భారతం ఎప్పటి నుంచి వస్తుంది? ఆ వృషభదేవుడి యొక్క కొడుకైనటువంటి భరతుడు పరిపాలించాడు కాబట్టి. అంతకుముందు దీనిపై అజనాభ వర్షము అనే పేరు ఉండేది. ఆ అజనాభ వర్షమే భరతుడు. అంటే ఏంటి? అంతటి మహత్తరమైన యశస్సును సంపాదించాడు ఆ రాజ్య పాలనలో. తన వారిని అందరినీ కూడా వాత్సల్యాన్ని కలిగి ఉండి, అందరినీ కూడా స్వధర్మ నిరతులను చేస్తూ. భక్తి అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టడం కాదు. భక్తి అంటే స్వధర్మ నిరతులను చేయడం. స్వధర్మ నిరతులు అంటే స్వధర్మం ఏమిటి? అందుకో కృష్ణుడు ఈ విషయం చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే క్షత్రియుని యొక్క కార్యము క్షత్రియుడే చేయాలి,
వైశ్యుడి కార్యం వైశ్యుడే చేయాలి, తర్వాత బ్రాహ్మణుడి కార్యం బ్రాహ్మణుడే చేయాలి, తర్వాత బ్రహ్మచారి యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మచారియే చేయాలి, వానప్రస్థం చేయకూడదు. వానప్రస్థం చేస్తే బ్రహ్మచారులు తమ పనులనికి సెలవు పెట్టకూడదు. ఈ విధంగా ఉంది. కాబట్టి స్వధర్మము, కాబట్టి ఇంటికి పెద్ద, దేశానికి పెద్ద, తర్వాత ఆశ్రమానికి పెద్ద అయిన వ్యక్తులు ఎప్పుడైనా కూడా తమ మీద ఆధారపడిన వాడిని స్వధర్మ నిరతులను చేయాలి. భక్తి పేరు మీద ధర్మం నుంచి వైదొలగకూడదు. ఎప్పుడు అతను రాజ్యాభిషేకం అయిన తర్వాత ఒక కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ పంచజని అని ఆమెను వివాహం చేసుకున్న వారి ద్వారా భరతునికి 5 పుత్రులు పుట్టారు. వారి పేరు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అనే 5 పుత్రులు జన్మించారు. తర్వాత ప్రజలందరినీ కూడా చాలా పరమ వాత్సల్యంతో అతడు పితృపితాపంలో ఏ విధంగా తన తండ్రి తాతలు ఏ విధంగా ప్రజలను కన్నబిడ్డలాగా చూసేవాళ్ళు, ఇతడు కూడా చాలా కన్నబిడ్డగా చూసేవాడు. ఏకఛత్రాధిపత్యం ఉంది, భక్తి ఉంది. కాబట్టి ఏం చేస్తాడు, నెక్స్ట్ వెంటనే రకరకాల యజ్ఞాలు చేయడం మొదలు. ఆ రకరకాల యజ్ఞాల ద్వారా ఋత్విక్కులు వాళ్ళందరూ రకరకాల దేవతను పూజించినప్పటికీ కూడా ఆ పూజల ద్వారా సాక్షాత్తుగా కృష్ణుడే పూజింపబడుతున్నాడు. ఎందుకంటే చెట్టు మొదలుకు పోయడం ద్వారా అందరికీ కలుగుతోంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవద్ అంశలే కాబట్టి ఆయా దేవతల పేరు మీద మంత్రాలు ఉచ్చరించబడుతున్నప్పటికీ కూడా కృష్ణుడికి అవన్నీ చెందుతున్నాయి అనే సంపూర్ణ భావనతో ఉండేవాడు భరత మహారాజు. ఆ విధంగా అయితే ప్రస్తుతం అటువంటి యజ్ఞాలు అనేది మనకు వందలాది కోట్లు, వేలాది కోట్లు వచ్చినప్పటికి కూడా ఈ యుగంలో మాత్రం చేయవలసింది ఒకటి. అదేమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి అంటూ హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తనయే చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి ఆయుధం. అనుకో యజ్ఞే సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగ ఉపాంగ పార్ష అస్త్రం. అంటే చైతన్య మహాప్రభు ఉన్నటువంటి అస్త్రం ఏమిటంటే కృప అనే దాని మీద. కాబట్టి ఎప్పుడైతే మనం సంకీర్తన చేస్తామో, పెద్ద ఎత్తున సంకీర్తన చేస్తామో అప్పుడు మనము కూడా సురక్షితులమవుతాము. తర్వాత జగత్తులో కూడా ధర్మము నెలకొల్పడుతుంది. ఇది సాక్షాత్గా ప్రభుపాదుల వారు స్పష్టంగా జగత్తులో మొత్తం చేసి మరి చూపించారు. కాబట్టి మన దగ్గర ధనం కనుక ఉంటే దాన్ని పెద్ద ఎత్తున సంకీర్తనం చేయాలి. ప్రతి ఒక్కరిని పిలవాలి. ప్రతి గ్రామంలో చేయాలి, సంకీర్తనం చేయాలి. ప్రతి గ్రామంలో అందరికీ కూడా ప్రసాదాలు పెట్టాలి, సంకీర్తనం చేయించాలి. ఎందుకంటే ఆ సంకీర్తనలో ఉన్న మహిమ అటువంటిది. సంకీర్తన మహిమ ఎటువంటి అంటే ఎంతటి వాడైనా దాన్ని వింటాడు, ఆటోమేటిక్ వింటాడు. విని కాలు చేతులు ఊపుతాడు, గ్యారంటీ. ఈవెన్ జంతువులు కూడా చేస్తాయి. ఆ సంకీర్తన మహిమ అటువంటిది. ఎందుకంటే భగవన్నామం యొక్క మహిమ, భగవన్నామంలో భగవంతుని సంపూర్ణ శక్తి ఉంటుంది. కాబట్టి చేయడం వరకే మన యొక్క కర్తవ్యం, తర్వాత ఫలితం మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా సంకీర్తనం చేశాడు. సంకీర్తనం చేసి ఆ యజ్ఞాల ద్వారా, ఆ సంపూర్ణ యజ్ఞాల ద్వారా భరత మహారాజు కృష్ణుడిని పూజించాడు తన సర్వాంగా ద్వారా. అదేమిటంటే ఇంద్రుని మంత్రార్థ విన ఇంద్రుడు భగవంతుని యొక్క అతను చేస్తున్నాడు. సూర్యుడు భగవంతుడు కూడా భగవంతుడి యొక్క నేత్రము. ఈ విధంగా భావిస్తూ భగవంతుని యొక్క వివిధ అంగాలకి నేను పూజిస్తున్నాను అనేటువంటి సంపూర్ణ భావనలో ఉండేవి. ఆ విధంగా చేస్తున్నటువంటి భరత మహారాజు కథ తర్వాత ఏమైంది అనేది మనం వచ్చేవారు చూద్దాం. అప్పటిదాకా అందరికీ విరామం. శ్రీమద్ భాగవతరాజుకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. అందరూ బాగున్నారు కదా? బాగున్నాం ప్రభుజీ అందరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. జయ కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు.